మరి కాసేపట్లో కేబినెట్ సబ్ కమిటీ ముందుకు కులగణన నివేదిక రానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్లానింగ్ కమిషన్ నివేదిక అందించనుంది. ఈ నివేదికపై చర్చించడానికి సచివాలయంలోని కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాంబర్లో సమావేశం కానుంది. ఈ సమావేశంలో చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో చైర్మన్ దామోదర రాజనరసింహ, సభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క హాజరవుతారు. ప్లానింగ్ కమిషన్ నివేదికపై కేబినెట్ సబ్ కమిటీ 2 రోజులు చర్చించి ఆమోదిస్తారు. ఇక కేబినెట్ సబ్ కమిటీ నివేదికను ఈ నెల 5న జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆమోదం కోసం ప్రవేశపెడతారు. కేబినెట్ ఆమోదం అనంతరం 5న మధ్యాహ్నం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశంలో కులగణన నివేదికను ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. నివేదికపై ప్రత్యేక చర్చ అనంతరం అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. రైట్, కాసేపట్లో కేబినెట్ సబ్ కమిటీ ముందుకు కులగణన నివేదిక రానుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, శాలిని, మరి కాసేపట్లో కేబినెట్ సబ్ కమిటీకి ఏదైతే కులగణన తెలంగాణ రాష్ట్రంలో కులగణన నిర్వహించినటువంటి ప్రణాళికా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ యొక్క కులగణన రిపోర్ట్ ను కేబినెట్ సబ్ కమిటీకి అందించబోతా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే అంటే స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కంప్లీట్ గా అందరి యొక్క అదే విధంగా అంటే సామాజిక వర్గాల వారీగా కూడా ఈ యొక్క గణన కూడా పూర్తయిందని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం కూడా ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వానికి ఒక కీలకమైన రిపోర్టును ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ఈ యొక్క కేబినెట్ సబ్ కమిటీకి అందించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సందీప్ కుమార్ సుల్తానియా ఆధ్వర్యంలోని ఏదైతే ప్రతినిధుల బృందం కావచ్చు, అధికారులు కావచ్చు, ఇప్పటికే ఈ యొక్క దీన్ని కేబినెట్ సబ్ కమిటీకి అందించిన తర్వాత కేబినెట్ సబ్ కమిటీ ఈ రోజు రేపు ఈ 2 రోజుల పాటు కూలంకషంగా దీన్ని అధ్యయనం చేసిన తర్వాత దీనికి కేబినెట్ సబ్ కమిటీ కూడా ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ యొక్క కేబినెట్ సబ్ కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి కేబినెట్ సబ్ కమిటీలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ రోజు పాల్గొనబోతా ఉన్నారు. అయితే ఈ యొక్క సమావేశంలో ముఖ్యంగా కేబినెట్ సబ్ కమిటీలో ఈ యొక్క నివేదికను ఆమోదించిన తర్వాత ఈ నెల 5వ తేదీన ప్రత్యేకంగా కేబినెట్ ముందుకు కూడా ఈ యొక్క రిపోర్ట్ వెళ్ళనుంది. కేబినెట్ ఆమోదించిన తర్వాత ఈ కులగణన రిపోర్ట్ ను కేబినెట్ ఆమోదించిన తర్వాత అసెంబ్లీ అదే రోజు 5వ తేదీన మధ్యాహ్నం తర్వాత ప్రారంభమయ్యే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క కులగణన రిపోర్టును పెట్టిన తర్వాత దాన్ని అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత ఇక బీసీల రిజర్వేషన్ల ఖరారుకు మార్గం సుగమం కాబోతా ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన ప్రకారం బీసీల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ ప్రకారం ప్రత్యేకంగా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగపరమైనటువంటి న్యాయపరమైనటువంటి ఇబ్బందులు కూడా ప్రభుత్వం రాకుండా ముందస్తుగానే జాగ్రత్త పడింది. దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే రాష్ట్ర సచివాలయంలో ఈ యొక్క రిపోర్టును కేబినెట్ సబ్ కమిటీకి అయితే అందించబోతా ఉన్నారు. శాలిని, రాజు, అలాగే కులగణన నివేదిక ఆధారంగా ఇటు లబ్ధిదారులకు పథకాలు సమకూర్చే అవకాశం ఉందా? ఈ కులగణన ఏదైతే ఉందో రాష్ట్రంలో ఇంటింటి సర్వే చేశారు. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి మరియు కులాల వారీగా కూడా ఈ యొక్క సర్వేనైతే పూర్తి చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేస్తా ఉందో ఈ పథకాలు అమలు చేయడానికి ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుందని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇప్పటికే ఏవైతే కొన్ని పథకాలు అమలు అవుతున్నాయో వాటిని మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా అమలు చేయడానికి కులగణన రిపోర్టు అనేది ఏదైతే ఉందో ఈ యొక్క రిపోర్టు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది. ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి పథకాలు అందేందుకు వీలుగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఏదైతే ఇంకా మరిన్ని సంక్షేమ పథకాలు చేపట్టడానికి కూడా ఈ యొక్క రిపోర్టు ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తా ఉంది. ఎందుకంటే దాని ద్వారానే ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ యొక్క సర్వే అయితే పూర్తి చేయడం జరిగింది. దీనికి సంబంధించి అక్టోబర్ 19వ తేదీన కులగణన చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే ఈ కులగణన రిపోర్టు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో దీనికి సంబంధించి రిపోర్టు కేబినెట్ సబ్ కమిటీ ముందు ఉంచిన తర్వాత సబ్ కమిటీ కూడా దీనికి సంబంధించి డిస్కషన్ చేసిన తర్వాత కేబినెట్ సబ్ కమిటీ ఆమోదించాక దాన్ని కేబినెట్ కు రెఫర్ చేయనుంది. కేబినెట్ కూడా ఆమోదించి అసెంబ్లీలో దీన్ని ఆమోదించిన తర్వాత ఇక బీసీలకు రిజర్వేషన్లు కావచ్చు, స్థానిక సంస్థలకు వెళ్లేందుకు కూడా ప్రభుత్వం సమాయత్తం అవుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.